ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సురేష్ ఏ తప్పు చేశాడని మర్డర్ కేసులో జైలుకు వెళ్ళబోయాడు. ఇప్పుడు నేనేం చేశానని నా మీద ఈ కేసు పడింది. ఆలోచిస్తుంటే ఆ భగవంతుడు నా మీద, నా కుటుంబం మీద పగపట్టినట్టు అనిపిస్తుంది. ఒకటి పోతే ఒక సమస్య. ఆ భగవంతుడికైనా మమ్మల్ని చూసి జాలి కలగడం లేదా జగదాత్రి? పోరాడడానికి కూడా రోజు రోజుకి ఓపిక నశించిపోతుంది. మీ బాధ, భయం నాకు అర్థమవుతుంది వదినా. కానీ ధైర్యంగా ఉండాల్సిన టైంలో మీరిలా డల్ అయిపోతే ఎలా చెప్పండి? పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలంటారు కదక్క. అలా తట్టుకోగలిగిన వాళ్ళకే ఆ భగవంతుడు కష్టాలిస్తాడు. తట్టుకోలేకపోతున్నాను కేదార్, తట్టుకుని నిలబడలేకపోతున్నాను. ధైర్యం సరిపోవడం లేదు. ఏ తప్పు దగ్గర ఆగిపోతానో, ఏ తప్పు దగ్గర మిగిలిపోతానో అని భయంగా ఉంది. అందరికీ ధైర్యం చెప్పి మీరే ఇలా అయిపోతే ఎలా వదినా? ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండండి. ఉండాలనుకుని ఇంటికి వచ్చాను జగదాత్రి. నా వాళ్ళు, నా కుటుంబం ఎలా మాట్లాడారో నువ్వే చూసావు కదా. అండగా ఉండాల్సిన వాళ్ళు అబండాలు వేస్తుంటే తట్టుకొని నిలబడ్డం కష్టమే వదినా. కానీ కొన్నిసార్లు మన అనుకున్న వాళ్లే మనల్ని ఎక్కువ బాధ పెడతారు. మన అనుకున్న వాళ్లే అవమానించి అనుమానిస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసక్క. కానీ వాళ్ళది కోపం మాత్రమే. అది పరిస్థితులతో పాటు మారిపోతుంది. ఆ నమ్మకంతోనే ఎంత కష్టాన్నైనా దిగమింగుకొనున్నాను కేదార్. నాకు కోపం ఎక్కువే జగదాత్రి, ఒప్పుకుంటాను. కానీ మనిషిని చంపేంత క్రూరత్వం ఉందని పిన్ని వాళ్ళు ఎలా అనుకున్నారు? వదినా, వాళ్ళు కోపంలో అన్న మాటలకి అర్థాలు వెతకడం మన మూర్ఖత్వం అవుతుంది. వదినా, మీరు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. అయినా మాకు, మావయ్య గారికి, సురేష్ అన్నయ్యకి మీరే తప్పు చేయలేదని తెలుసు. ఈ చావు వెనక ఎవరో కారణం ఉన్నారక్క. అది ఎవరో కనిపెడితే ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అసలు ఆ మేనేజర్ని ఎవరు చంపారో, ఎందుకు చంపారో త్వరగా తెలియాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ఈ కేసుని జేడీకేడీ హ్యాండిల్ చేస్తున్నారని తెలిసిందే. వాళ్ళు రంగంలోకి దిగారంటే ఒక్క రోజులోనే కేసుని సాల్వ్ చేసేస్తారు. మీరు నా పక్కనున్నారు. మీరందరూ నాకు అండగా ఉండగా నాకేం కాదని నాకు నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి వదినా. ఈ ప్రాబ్లం నుంచి కూడా మీరు బయటపడతారు. ఈ 2 రోజులు న్యూస్లో ఏ స్టేట్మెంట్ అడిగినా ఇవ్వకండక్క. మన నిజమే అందరికీ గట్టి సమాధానం అవుతుంది. సరే కేదార్. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఏమన్నా మీరు విని విననట్టు వదిలేండి, కానీ పట్టించుకుని మాత్రం బాధపడకండి. సరే జగదాత్రి, మీరిద్దరూ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చాను. కానీ మీరే లేకపోయి ఉంటే ఏ కష్టం దగ్గర ఆగిపోయేదాన్నో నాకే తెలియదు. మీరు మరీ వదినా, మేము మీ పక్కనున్నా లేకున్నా మీరు ఇలాగే పోరాడేవారు. ఎందుకంటే అది మీకు పుట్టుకతోనే అలవాటు పడింది. మాట వరుసకి నా దగ్గర కూడా నన్ను తగ్గనివ్వవు కదా.